జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్తే అండి. అప్కమింగ్ వీక్కి ప్లానింగ్ ఉంటే మాత్రం చాలా ఈజీగా ఎఫిషియెంట్గా డేస్ హ్యాండిల్ చేసుకోవచ్చు. వెల్ ప్రిపేర్డ్ అండ్ ఆర్గనైజ్డ్ కిచెన్ ఎప్పుడూ కూడా మన కుకింగ్ రొటీన్ని ఎంజాయబుల్గా మార్చేస్తుంది, అలాగే స్ట్రెస్ లేకుండా చేస్తుంది మనకి. ఈరోజు వీడియోలో నేను నా కిచెన్ ప్రెప్ రొటీన్ని షేర్ చేస్తాను, అలాగే నా వీక్ కుకింగ్ రొటీన్ని ఎంత సింప్లిఫై చేస్తుందో ఈ రొటీన్ అనేది చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. నా వీక్ రొటీన్ని నేను ఎప్పుడు వీకెండ్లో మాత్రం పెట్టుకోనండి. ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా వీకెండ్లో మాత్రం పెట్టుకోను అని, బట్ వీక్ డేస్లో ఒక డే పెట్టుకుంటాను. ఎందుకంటే వీకెండ్లో మా సాహితీకి అవైలబుల్గా ఉండాలి, టైం తనతో స్పెండ్ చేయాలి అని చెప్పి. ఇక నెక్స్ట్ వీక్కి నేను రెడీ అవుతున్నాను అని అంటే ముందు షాపింగ్ లిస్ట్తోనే స్టార్ట్ అవుతుంది. అప్కమింగ్ వీక్కి కావాల్సిన వెజిటబుల్స్, ఫ్రూట్స్ చూసుకుంటా. ఉన్నవి ఏంటో చూసుకొని కావాల్సినవి అమెజాన్ ఫ్రెష్ ఆర్ బిగ్ బాస్కెట్లో ఆర్డర్ పెట్టేసుకుంటాను. అడిషనల్లీ ప్యాంట్రీ ఐటమ్స్ ఏమన్నా అయిపోయాయా, కావాలా అనేది చెక్ చేసుకొని ఆర్డర్కి యాడ్ చేసుకుంటూ ఉంటాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్, రైస్, పప్పులు, రవ్వలు, పిండిలు ఇలాంటి, లేదంటే సాల్ట్ ఎట్సెట్రా ఏమన్నా అయిపోతాయా అనేది చూసుకుంటాను. మోస్ట్లీ ఏముండవు, ఆల్మోస్ట్ మంత్కి కొనేస్తూ ఉంటాను కదా, మంత్కి సరిపడా ఒకేసారిగా మంత్ స్టార్టింగ్లో కాబట్టి అంత ఎక్కువ గ్రాసరీస్ అయితే ఏమీ ఉండవు, బట్ చెక్ చేసుకుంటాను. ఒక్కసారిగా చూసుకొని అప్కమింగ్ వీక్కి ఏం కావాలి, ఏం ప్రిపరేషన్ చేయాలి అనేది డిసైడ్ అయ్యి కావాల్సినవి పర్చేజ్ చేస్తే ఎక్కువ ఆలోచించకుండా అప్కమింగ్ వీక్ని హ్యాండిల్ చేసుకోవచ్చు మనము. ఇక ఆర్డర్ చేసుకున్న గ్రాసరీస్ వస్తాయి కదా, అవన్నీ కూడా ఫిల్అప్ చేసేసుకోవడం. ఆర్డర్ చేసుకున్న వెజ్జీస్, గ్రాసరీస్ రాగానే ముందు గ్రాసరీస్ అన్నీ కూడా కంటైనర్స్లో ఫిల్ చేసేసుకుంటాను. ఓపెన్ చేసే అవసరం ప్రస్తుతానికి లేదు అనుకున్నవి ఈ ప్యాంట్రీ బాస్కెట్లో పెట్టేసుకొని లోపల పెట్టేస్తాను. ఈ స్టెప్ మాత్రం చాలా క్రూషియల్ అండి. గ్రాసరీస్ రిసీవ్ చేసుకోగానే వాటిని వాటి కంటైనర్స్లో పోసేయడం అనేది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టెప్ మనకి. అలాగే పెట్టేసామనుకోండి, వారం అంతా కూడా అలాగే ఉండిపోతాయి కుకింగ్ ప్రాసెస్లో ఉన్నప్పుడు. అంటే కుకింగ్ మనము చేస్తూ ఉండేటప్పుడు కావాల్సి వచ్చాయి అనుకోండి, ఆ ప్యాకెట్స్లో ఉన్నవి ఏమన్నా కూడా ప్యాకెట్ కట్ చేసుకొని అప్పుడు తీసుకోవడము, ఫిల్ చేసుకోవడము అంతా కాస్త మన ప్రాసెస్ని డిస్టర్బ్ చేసేలాగా ఉంటుంది. కొంచెం ఫ్రస్ట్రేషన్ కూడా వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేసి స్పైస్ జార్స్ని ఫిల్అప్ చేసుకోవడం. మనం ఎక్కువగా రెడీమేడ్ స్పైసెస్ యూజ్ చేయం కదా, అన్ని హోమ్మేడ్ కాబట్టి ధనియాలు, జీలకర్ర, అలాగే ఇంకా ఈ వాము ఇలాంటివి ఉంటాయి కదా, వాటిని రోస్ట్ చేసుకునేవి, పౌడర్ చేసుకునేవి ఏం అవసరమో ఆ పనులు చూసేసుకుంటాను. హ్యాండీగా స్టవ్ పక్కనే ఉండే స్పైస్ జార్స్ అన్నీ కూడా వీక్కి సరిపడా ఫిల్ చేసి పెట్టేసుకుంటాను. జార్స్లో స్పైసెస్ ఎక్కువగా ఉన్నా పర్లేదు, కానీ మిడ్ వీక్ రీఫిల్స్ పెట్టకుండా ఉంటే మాత్రం చాలన్నమాట. మిడ్ వీక్ రీఫిల్స్ పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. అలా ఏదన్నా అయిపోయి మన స్టోరేజ్ నుండి తెచ్చి రీఫిల్ చేసుకోవాలి అన్నప్పుడు టైం వేస్ట్తో పాటు మన కుకింగ్ ప్రాసెస్ కూడా ఇంటరప్ట్ అయిపోతుంది. సేమ్ వే ఆయిల్ కంటైనర్స్ కూడా ఫిల్ చేసి పెట్టేసుకుంటాను. నేను వేరుశనగ నూనె అంటే గ్రౌండ్ నట్ ఆయిల్ మాత్రమే వాడతాను కాబట్టి ఒకటే కంటైనర్ చాలు. కొన్నిసార్లు మనం వడియాలు, గారెలు, ఫ్రెంచ్ ఫ్రైస్, నెగ్గెట్స్ ఎట్సెట్రా ఫ్రై చేసిన యూజ్డ్ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని రీయూజ్ చేయాలి అని అనుకుంటే దానికోసం వేరే కంటైనర్ పెట్టుకుంటాను. యూజ్ చేసిన ఆయిల్ అంటే యూజ్డ్ ఆయిల్తో చేసిన వంట మహానైవేద్యానికి పనికిరాదు కాబట్టి సో యూజ్డ్ ఆయిల్ని దోశలకి అలా వాడేసుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే నెయ్యి కూడా చూసుకొని పెట్టేసుకుంటాను. ప్రాపర్గా ఆయిల్స్, ఘీ, స్పైసెస్ కావాల్సిన క్వాంటిటీలో పెట్టేసుకుంటే మన వీక్ కుకింగ్ ప్రాసెస్ చాలా మేనేజబుల్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ దగ్గరకు వచ్చేస్తాము. ఫ్రూట్స్కి నా దగ్గర ఉన్న గ్లాస్ ట్రే యూజ్ చేస్తాను. డైనింగ్ టేబుల్ మీదనే పెట్టేసుకుంటాను అనమాట. మెష్ లిడ్తో కవర్ చేసేసుకుంటా. వీక్కి సరిపడా పొటాటోస్, జింజర్ ఇలా కంటైనర్స్లో వేసి బ్రీతబుల్ ప్లేసెస్లో పెట్టేసుకుంటాను. రిమైనింగ్ వెజిటబుల్స్ అన్నీ కూడా వెజిటబుల్ స్టోరేజ్ బాక్సెస్ అండ్ బ్యాగ్స్లో పెట్టేస్తూ ఉంటాను. ఈ బాక్సెస్ మాత్రం అమేజింగ్గా ఉన్నాయండి. ప్లాస్టిక్స్ ఎందుకులే అని చెప్పేసి నేను ఎప్పుడూ వాడలేదు, కానీ ఫుడ్ గ్రేడ్ కదా అని ట్రై చేద్దాం అనేసి అనుకున్నాను. అందులోను ఫ్రిడ్జ్లో ఉండేవే కదా అని చెప్పేసి తీసుకున్నాను. మనకి టిష్యూ పేపర్స్ కొనే పని లేదు. ఈ బాక్సెస్లో బాటంలో ఇట్లా జాలీ ట్రే వస్తుంది కదా, జాలీ టైప్ ట్రే ఉండడం వల్ల
10 డేస్ అయినా కూడా ఆకుకూరలు కూడా స్పాయిలే అవ్వవన్నమాట. ఆకుకూరలు అయితే ముందు త్వరగా స్పాయిల్ అవుతాయి కదా, మనం ఎంత స్టాక్ చేసి పెట్టినా, ఎంత జాగ్రత్తగా పేపర్లో చుట్టి పెట్టినా కూడా అవి కూడా 10 డేస్ అయినా స్పాయిల్ అవ్వవు. అయినా మనం అన్ని డేస్కి ఒకేసారి కొనుక్కోము, కానీ బాక్స్ పెర్ఫార్మెన్స్ ఇలా ఉంది అని చెప్తున్నాను. నేను ఇంకో బాక్స్ కూడా తీసుకున్నాను కదా, పీల్ చేసిన జింజర్, మిర్చి, కరివేపాకు, కొత్తిమీర, ఇలా డైలీ కుకింగ్ అప్పుడు హ్యాండీగా మనకి కావాల్సినవి చిన్న క్వాంటిటీతో పెట్టేసుకోవడానికి ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వెజిటబుల్స్ అన్నీ కూడా పెట్టేసే ముందు ఒక్కసారిగా ఫ్రిడ్జ్ ఇన్స్పెక్షన్ చేసుకుంటాను. ఏదన్నా ఓల్డ్ ఐటమ్స్, ఇంకా మనం యూజ్ చేయడానికి ఇక పనికి రావు ఆర్ యూజ్ చెయ్యము అనేవి ఉన్నాయా అనేసి, అలాంటివన్నీ తీసేసి స్పేస్ అంతా కూడా ఫ్రీ అప్ చేసేసుకొని అప్కమింగ్ వీక్ ఫ్రిడ్జ్ని ప్రిపేర్ చేసేసుకుంటాను. ఒక మైక్రోఫైబర్ క్లాత్ తీసుకొని ఒకసారిగా షెల్ఫ్స్ వైప్ చేస్తాను, ఫ్రిడ్జ్ క్లీన్ అండ్ ఆర్గనైజ్డ్గా ఉండడానికి. ఇలా క్విక్గా రీఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఏమున్నాయి, ఎక్కడ ఉన్నాయి అనే ఐడియా అయితే మనకి ఉంటుంది. కుకింగ్ టైంలో క్విక్గా కావాల్సిన ఐటమ్ని స్పాట్ చేస్తాము. ఈ రూల్స్ మన కిచెన్ రొటీన్ని స్మూత్ అండ్ ఎఫిషియెంట్గా చేసేస్తాయి. అలాగే డైనింగ్ ఎసెన్షియల్స్ నాకైతే పెద్దగా అలవాటు లేదు, బట్ ఎప్పుడైనా కానీ అవసరం అవుతాయి అని చెప్పేసి ఇది కూడా ఫాలో అవుతాను. లార్జ్ జార్స్లో ఉన్న పికిల్స్ లేదా కారం పొడులు, నట్స్ ఎట్సెట్రా వీటిని వారానికి సరిపోయే క్వాంటిటీలో తీసుకొని డైనింగ్ టేబుల్ మీద పెట్టేసుకుంటే డైలీ కన్జంప్షన్కి ఈజీగా ఉంటుంది. ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ విజిబుల్గా పెట్టుకుంటే ఇంట్లో ఎవరమైనా కానీ కన్జ్యూమ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అదే లోపల ఉంటే మనం పనిలో పడి పట్టించుకోము, ఇంట్లో వాళ్ళు మనం ఇస్తే కానీ తినరు, అంతే కదా. కిచెన్ క్లీనింగ్ ఎసెన్షియల్స్ కూడా మనము రీస్టాక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రూట్స్, వెజిటబుల్స్, గ్రాసరీస్ పని అయిపోయిన తర్వాత కంపల్సరీ చూసుకోవాల్సింది కిచెన్ క్లీనింగ్ ఎసెన్షియల్స్ గురించి. ఓల్డ్ క్లాత్స్ని కట్ చేసి డిస్పోజబుల్ వైప్స్గా యూజ్ చేస్తాను నేను కిచెన్లో. కిచెన్ టవల్స్ అన్నీ వాష్ చేసేసి సన్ ఆర్ ఎయిర్ డ్రై అయ్యాక నీట్గా ఫోల్డ్ చేసి పర్టికులర్ ప్లేస్లో పెట్టేసుకుంటాను, ఈజీ యాక్సెసిబుల్గా ఉండడం కోసం అని చెప్పేసి. అడిషనల్లీ కిచెన్ సోప్ డిస్పెన్సర్, అలాగే డిష్ లిక్విడ్ డిస్పెన్సర్ రీఫిల్ చేసి పెట్టుకేసుకుంటాను. అండ్ నేను యూజ్ చేసే డిఐవై కిచెన్ క్లీనింగ్ లిక్విడ్స్ కూడా చెక్ చేసుకొని అయిపోయాయి అనుకుంటే వాటిని మళ్ళీ మేక్ చేసుకొని పెట్టేసుకుంటాను, క్లీనింగ్ ప్రాసెస్ ఈజీగా ఉండడం కోసము. కిచెన్ వైప్స్, స్క్రబ్ ప్యాడ్స్ పాడైపోతే వాటిని రీప్లేస్ చేసేసుకుంటాను. ఈ రూల్ చాలా ఆర్గనైజ్ అండ్ క్లీన్ కిచెన్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఇక మీల్ ప్రెప్కి వచ్చేద్దాము. అలాగే నేను కొంత మీల్ ప్రెప్ కూడా అడ్వాన్స్గా చేసుకొని పెట్టేసుకుంటాను. గ్రౌండ్ నట్స్ రోస్ట్ చేసి పెట్టుకుంటా, సేమియా రోస్ట్ చేసి పెట్టుకుంటా, ఉప్మా రవ్వ కూడా రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను. కొత్తిమీర చట్నీ అండ్ ఇంకొక వెజిటబుల్ చట్నీ చేసి పెట్టేసుకుంటాను, దోశలకి పనికొస్తుంది అని చెప్పేసి అనమాట. ఇవి ఇడ్లీ, దోశ బ్యాటర్ రెడీ చేసి పెట్టేసుకుంటాను. మా సాహితీ స్నాక్ ఆప్షన్కి మఖానా రోస్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఘీలో సాల్ట్, బ్లాక్ పెప్పర్ యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది మఖానా. క్యారెట్స్, క్యాప్సికము, బీట్రూట్, రాడిష్, బీన్స్ ఎట్సెట్రా వెజిటబుల్స్ కూడా కట్ చేసి పెట్టేసుకుంటాను నేను. అలాగే పన్నీర్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. స్టోర్ చేసుకునేటప్పుడు పన్నీర్ని వాటర్లో పెట్టేసుకుంటే మనకి పాడవకుండా ఉంటాయి. అలాగే బేసిక్ కర్రీ బేస్ కూడా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. ఒక్కొక్కసారి కర్రీ బేస్ అంతా చేయకపోయినా ఓన్లీ టొమాటోస్ మాత్రమే నేను ఉడికించేసేసి కొంచెం వాటర్ అంతా కూడా కొద్దిగా మరీ కంప్లీట్గా ఆపరేట్ అవ్వకుండా కొంచెము పేస్ట్ లాగా అయ్యేలాగా చేసుకొని పెట్టేసుకుంటాం. మళ్ళీ దాన్ని మిక్సీ వేయడం ఏమీ లేదు, మనము ఉడికించేటప్పుడే కడాయిలోనే మనకి అది మెత్తగా అయిపోతుంది కదా. చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో తీసేసి పెట్టేసుకుంటాను నేను. అదే బేసిక్ కర్రీ బేస్గా కూడా యూజ్ అవుతుంది అనమాట. అవన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటాను. రెసిపీ ఆల్రెడీ మన సాత్విక ఆహారం ప్లేలిస్ట్లో ఉంది, అందులో చూసుకోవచ్చు. ఇది బేసిక్ కర్రీ బేస్ చేసుకోవాలి అని అనుకుంటే, కంప్లీట్ కర్రీ బేస్ చేసుకోవాలి అని అంటే అన్నీ ఫ్రెష్గా చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవడానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి. కానీ బిజీ డేస్లో టైం లేనప్పుడు తినటం అవాయిడ్ చేయడమా, లేదంటే బయటికి వెళ్ళి తినడం కంటే కూడా ఇలాంటి ప్రెప్స్ ఉన్నప్పుడు ఈజీగా చేసుకొని తినడం మనకి
మంచి లైఫ్ సేవర్ ఆప్షన్ అయిపోతుంది కదా మనకి. వీక్లీ మెన్యూ క్రియేట్ చేసుకొని పెట్టుకుంటే ఏం చేయాలి అనే ఆలోచన ఉండదు ఇంకా. సో చాలా టైం సేవ్ చేసిన వాళ్ళం అవుతాం మనము. ఇలా ప్రిప్ చేసుకొని ప్లాన్డ్గా ఉండడంతో నేనైతే ఫ్యామిలీకి ఆన్ టైం సర్వ్ చేయగలుగుతున్నాను వితౌట్ హ్యావింగ్ ఎనీ స్ట్రెస్ ఆన్ మీ. ఈ వీడియో ఎవరికన్నా హెల్ప్ఫుల్గా అనిపిస్తే కమెంట్స్లో తెలియచేయండి. ఇంకో మంచి ఇన్ఫర్మేటివ్ అండ్ మోటివేటివ్ వీడియోతో మళ్ళీ మాట్లాడుకుందాము. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.